ఎప్పుడు ఒకేలా ఏం తింటాం చెప్పండి. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తేనే కదా బాగుంటుంది. సో శనగపిండి, తగినంత కారం, కొంచెం సాల్ట్, లిటిల్ బిట్ ఆఫ్ సోడా వేసుకొని బోండాకి ఆర్ బజ్జీకి కలిపినట్టు సాఫ్ట్గా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఏమి పురుగులు పుచ్చులు లేకుండా చూసుకున్న క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసి లిటిల్ బిట్ అంటే 20-30% బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ బాయిల్ అయితే బోండా అస్సలు బాగోదు. ఇలా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం పక్కన తీసి పెట్టేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో మనం ఇలా పిండిలో అద్ది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు క్యాలీఫ్లవర్తో అండ్ గోబీ అండ్ సాంబార్ కర్రీ, చికెన్ మసాలా కర్రీ కాకుండా ఇలా ట్రై చేయండి. బోండా లాగా చాలా బాగుంటుంది అండ్ యమ్మీగా ఉంటుంది. ఏం లేదు, ప్రాసెస్ అయితే మిర్చి బజ్జీకి కలుపుకుంటాం కదా పిండి, సేమ్ ప్రాసెస్ అంతే. టేస్ట్ అండ్ మధ్యలో స్నాక్ లాగా పప్పు రసంలోకి ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ, అంత టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. మ్యాక్సిమం చాలామంది క్యాబేజీ అండ్ క్యాలీఫ్లవర్తో కాకుండా అండ్ క్యాబేజీ ఉంటుంది కదా, క్యాబేజీతో కూడా పకోడా వేస్తారు. నేను ఇంతవరకు ట్రై చేయలేదు. అండ్ ఈ టైప్ ఆఫ్ పకోడీ అయితే నేను ఆల్మోస్ట్ వేస్తూనే ఉంటాను మా ఫామ్లో వచ్చినప్పుడంతా. ఇది మా ఫామ్లోవి, మా అమ్మ వాళ్ళు కూడా పండిస్తారు. అప్పుడప్పుడు పంపిస్తూ ఉన్నప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటా. టేస్ట్ బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ట్రై ఇట్ వన్స్. బాయ్.